టైం అయిపోతుంది ఇది ఉండేవి. నా వీ హ్యావ్ సెక్రటేరియట్లో ఉన్న అసిస్టెంట్స్, నా వాలంటీర్స్ ఉన్నారు. కాబట్టి ఎంతోమంది మన గవర్నమెంట్లో పని చేస్తున్నాము, అందరూ ఉన్నాము మేము ఇప్పుడు టెలికాన్ఫరెన్స్లో. సో అందరికీ నమస్కారం. ఇంకొకసారి లాస్ట్ వీక్ టెలికాన్ఫరెన్స్లో అటెండెన్స్ ఆఫ్ వాలంటీర్స్ అంత బాగలేదు. సో ఐ రిక్వెస్టెడ్ ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ టు ఎన్ష్యూర్ బెటర్ అటెండెన్స్ దిస్ టైమ్. దెన్ ఎండ్ ఆఫ్ ద డే ఎంపీడీఓ గారు మీరు అసిస్టెంట్ వారి దగ్గర నుంచి తీసుకొని డిజిటల్ అసిస్టెంట్ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ మాకు అటెండెన్స్ కమ్యూనికేట్ చేయండి. సిపిఓ కూడా లైన్లో తీసుకోండి. సిపిఓ కాన్సల్టేట్ చేసి మాకు ఇస్తారు. సో దట్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఈచ్ సెక్రటేరియట్లో ఎంతమంది వాలంటీర్స్, ఎంతమంది అసిస్టెంట్స్ అటెండ్ అయినారు మనకి తెలుస్తుంది. నౌ కమింగ్ టు టుడేస్ ఎజెండా అండి. ఫస్ట్ పాయింట్ ఈజ్ వ్యాక్సినేషన్ సర్వే. ఈ వ్యాక్సినేషన్ సర్వే మనకి చాలా అవసరం ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు థర్డ్ వేవ్ రాబోతుంది. థర్డ్ వేవ్ వచ్చే ముందు కనీసం సింగిల్ డోస్ ఎంతమంది ఉన్నారు పెండింగ్, సింగిల్ డోస్ పూర్తి చేసుకోవడం. సెకండ్ డోస్ డ్యూ డేట్ ఎంతమందికి ఉన్నారు, సెకండ్ డోస్ పూర్తి చేసినట్లయితే థర్డ్ వేవ్ వచ్చినా కూడా మనకి సమస్యలు ఉండవు. కానీ ఇప్పుడు సింగిల్ డోస్ సెకండ్ డోస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ వాలంటీర్ యాప్ ద్వారా సర్వే చేయడం జరుగుతుంది. కానీ ఇంకా జిల్లాలో దాదాపుగా 2 lakhs పైన సర్వే ఇంకా పూర్తి కాలేదు. 2 reasons. ఒకటి జనరల్గా ఏదో కారణాల వల్ల వాలంటీర్ సర్వే పూర్తి కాలేదు. అటువంటి పిఎస్సి స్థాయిలో మెడికల్ ఆఫీసర్, మండల స్థాయిలో ఎంపీడీఓ కోఆర్డినేట్ చేసి సర్వే పూర్తి చేసుకోవాలి. అండ్ సెకండ్ ఈజ్ కొన్ని క్లస్టర్లో వాలంటీర్స్ లేరు, అక్కడ వేకెన్సీ ఉండడం వల్ల ఇన్ఛార్జ్ వేసినా కూడా టెక్నికల్ ప్రాబ్లం వల్ల మ్యాపింగ్ జరగలేదు. కానీ ఇప్పుడు క్లస్టర్ కరెక్షన్కి మనకి అవకాశాలు ఇచ్చారు. ఇక్కడ జేసీ గారు చూస్తున్నారు, ఇది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. సో వ్యాక్సినేషన్ సర్వే ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ 24 hours పూర్తి చేయాలండి బై టుమారో నైట్. ఎందుకంటే మరి 29th 30th సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ టైంలో విల్ ఫోకస్ ఆన్ మోర్ ఆన్ ఇంటరాక్షన్ అండ్ సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. సో రేపు ఒకరోజు డ్రైవ్ పెట్టుకొని ఆల్ వాలంటీర్స్ ఇక్కడ అటెండ్ అవుతున్నారు కాబట్టి, అలాగే ఏఎన్ఎంస్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు కాబట్టి కోఆర్డినేట్ చేసుకొని లెట్ us కంప్లీట్ దిస్ సర్వే. వ్యాక్సినేషన్ సర్వే చేయకపోతే ఏమవుతుంది, వ్యాక్సినేషన్ పూర్తి చేయలేము. వ్యాక్సినేషన్ పూర్తి చేయకపోతే ఏమవుతుంది, థర్డ్ వేవ్ వచ్చినా మనం మ్యాక్సిమం ఫేస్ ఎవరు చేయాలి, అగైన్ విలేజ్లో వాలంటీర్స్, సచివాలయంలో ఏఎన్ఎంస్ అండ్ అదర్స్ అసిస్టెంట్స్, మండల్ లెవెల్లో ఎంపీడీఓస్, తహసీల్దార్స్, మున్సిపల్ కమిషనర్స్ అందరూ సఫర్ అవుతారు ఎక్కువ. ఎందుకంటే యూ హ్యావ్ టు డూ ఆల్ కంటైన్మెంట్ మెజర్స్, ఐసీ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేయాల్సిన, మళ్ళీ సిసిసి పెట్టాలి. సో వీ కెన్ ఓవర్కమ్ థర్డ్ వేవ్ వచ్చినా కూడా ఈ వ్యాక్సినేషన్ ద్వారా. వ్యాక్సినేషన్ 100% ఎట్లా అవుతుంది, వన్స్ వీ కంప్లీట్ 100% సర్వే. సో దీని సర్వే వల్ల 100% వ్యాక్సినేషన్ చేస్తే వీ కెన్ మినిమైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ థర్డ్ వేవ్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద వాలంటీర్స్, ఈరోజు ఆల్ వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి దయచేసి మీకు ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉంటే ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారు, ఈరోజు టెలికాన్ఫరెన్స్ తర్వాత తెలుసుకొని మీకు బ్యాలెన్స్ అన్నీ కూడా సర్వే పూర్తి చేయాలండి. నెక్స్ట్ 24 hours బై టుమారో ఈవినింగ్ పూర్తి చేసినట్లయితే ఫ్రమ్ ఎల్లుండి నుంచి మనం వ్యాక్సినేషన్ ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు జిల్లాలో మోర్ దెన్ 1 lakh డోజెస్ అవైలబుల్ ఉంటాయి. వ్యాక్సినేషన్ పూర్తి కావడం లేదు, ఎందుకంటే మనకు తెలియట్లేదు ఎవరు వ్యాక్సినేట్ అయినారు, ఎవరు వ్యాక్సిన్ చేయించుకోలేదు అన్ని ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ సర్వే ద్వారా సాధ్యమవుతుంది. సో దయచేసి ఆల్ వాలంటీర్స్ అలాగే అక్కడ ఏఎన్ఎంస్ కోఆర్డినేట్ చేసుకొని ఈ సర్వే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అన్ని విధంగా చెక్ తీసుకోండి. రిగార్డింగ్ వ్యాక్సినేషన్ సర్వే దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ అండి. Please make this 100% so that we can complete 100% vaccination. Second is administrative issue. అంటే క్షేత్ర స్థాయిలో ఎంప్లాయీస్, సెక్రటేరియట్ ఎంప్లాయీస్, అలాగే వాలంటీర్స్ ఎక్కడ ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు, ఈ మనకు హెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్లో మీ బయోమెట్రిక్ అటెండెన్స్ చేస్తే దానివల్ల మానిటర్ చేయడం జరుగుతుంది. సో 100% అటెండెన్స్, there is no less than 100% attendance ఇష్యూ. 100% ఉండాలి. ఎంపీడీఓస్ కానీ మున్సిపల్ కమిషన్ కానీ షాల్ ఎన్ష్యూర్ దట్ జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో జరగాలి. ఇందులో చూస్తే సెక్రటేరియట్ ఎంప్లాయీ అటెండెన్స్లో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఒంగోలు అర్బన్, సో ఎంపీడీఓ అండ్ మున్సిపల్ కమిషనర్ నోట్ చేస్తే సెక్రటేరియట్లో ఇన్ టైం అవుట్ ఆఫ్ 632 593 39 ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి ఒంగోలు అర్బన్లో. సో అన్ని వార్డ్ విలేజ్లో చూస్తే
టోటల్ 39 ఆన్ 26th. మండే ఎనీవే మన కంపల్సరీ ఉంది, ఎందుకంటే ఆర్డర్లు ఇచ్చాము. 26th అంటే నిన్న, ఈరోజు 26, 7, 26, 39 అటెండెన్స్ కాలేదు. సో టుమారో వాళ్ళు లింక్ చేయబోతున్నారు అటెండెన్స్ అండ్ పేమెంట్. అప్పుడు 39 మెంబర్ లాంటి వాళ్ళకి పేమెంట్లో కూడా సమస్యలు వస్తాయి. సో మై రిక్వెస్ట్ టు ఎవ్రీవన్ టు కంప్లీట్ దిస్ 39. సంతమంగళూరు 31, పర్చూర్ 26, నంజిపాడు 22, కారంచేడు 21, ఒంగోలు రూరల్ 21, మద్దిపాడు 19, టంగుటూరు 18, బలికుర్వ 18, కొర్సిపాడు 18, ఎస్ఎన్పాడు 17, మాటూరు 17, చిరాల 16, జేపంగూరు 16, చిమకుర్తి రూరల్ 15, చిమకుర్తి రూరల్ 15, అద్దంకి రూరల్ 12, ఇంకోలు రూరల్ 12, కొత్తపట్నం రూరల్ 11, చీరాల అర్బన్ 11, వెట్టపాలెం 10, యదన్పూడి 9, అద్దంకి అర్బన్ 4, చిమకుర్తి అర్బన్ 4. సో దీస్ ఆర్ ద నంబర్ పెండింగ్. నిన్న ఇంతమంది అటెండెన్స్ చేయలేరు. సో ఏదో కారణం వల్ల లీవ్లో ఉండడం వల్ల చేయలేకపోయారా, టెక్నికల్ ఇష్యూ వల్ల చేయలేకపోయారా, హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ ద్వారా మీకు తెలుస్తుంది. అక్కడ మీరు డీడీఓ ఎవరు ఉన్నారు, అక్కడ పంచాయత్ సెక్రటరీ డీడీఓ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ ఫాలో కావాలి. సో దిస్ ఇస్ ద సచివాలయం ఎంప్లాయీస్, సెక్రటరియట్ ఎంప్లాయీ అటెండెన్స్. నౌ కమింగ్ టు వాలంటీర్ అటెండెన్స్. ఒంగోలు అర్బన్ అంటే ఈ కార్పొరేషన్ వస్తుంది. ఇక్కడ 765 బ్యాలెన్స్ ఉన్నాయి. 765 వాలంటీర్స్ 26కి అటెండెన్స్ వేయలేదు. అంటే ఎంతమంది అక్కడ పని చేయలేదని మనం భావించాలి. మద్దిపాడు 210 మెంబర్స్ చేయలేదు, ఎస్ఎన్పాడు 205 మెంబర్స్ చేయలేదు, చీరాల 330 మెంబర్ అటెండెన్స్ వేయలేదు, మార్టూర్ రూరల్ 248, పర్చూర్ 211, సంతమంగళూరు 207, కొత్తపట్నం 219, చిమకుర్తి 183, చిన్నగంజాం 178, వెట్టపాలెం 262, కారంచేడు 143, యదన్పూడి 106, కోర్సిపాడు 166, చీరాల అర్బన్ 195, జేపంగళూరు 131, then టంగుటూరు రూరల్ 250, ఇంకోలు రూరల్ 176, అంజిపాడు 191, అద్దంకి రూరల్ 205, బల్లికుర్వ 179, ఒంగోలు రూరల్ 87, అద్దంకి అర్బన్ 85, చిమకుర్తి అర్బన్ 221. సో దిస్ ఈజ్ అటెండెన్స్. అంటే హ్యూజ్ పెండెన్సీ. మనం మొన్న కూడా చీఫ్ సెక్రటరీ గారు రివ్యూ చేస్తున్నారండి. దయచేసి ఆల్ వాలంటీర్స్ ఎంప్లాయీస్ ఇన్ ద సెక్రటరియట్ నోట్ చేసుకోండి. చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రివ్యూస్ దిస్ అటెండెన్స్ ఎవ్రీ థర్స్డే. రేపు ఈవినింగ్ మళ్ళీ థర్స్డే మేము చెప్పాల్సిన వస్తుంది. మన ప్రకాశంలో ఓన్లీ 20% ఎందుకు అవుతుంది అటెండెన్స్, 28% అవుతుంది, 30% అవుతుంది. So it is a very poor performance regarding attendance. It means there is no administration, there is no discipline. అక్కడ మండల్ లెవెల్లో, కార్పొరేషన్ లెవెల్లో ఎంపీడీఓ అలాగే మున్సిపల్ కమిషనర్స్ మానిటరింగ్ లేదని వస్తూ ఉంది. ఇవన్నీ కూడా రేపు మళ్ళీ డిస్కషన్కి వస్తుంది. మై రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అండ్ వాలంటీర్స్, దయచేసి డజంట్ టేక్ మచ్ టైం. మీ అందరూ అందుబాటులో ఉన్నారు, పని చేస్తున్నారు, దయచేసి అటెండెన్స్ మీరు వేయండి. బయోమెట్రిక్ అటెండెన్స్ వేయించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ఎగ్జామ్షన్ లేదు. దయచేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి. ఇందులో ఎలాంటి నష్టం లేదు. వాలంటీర్స్ ఊర్లోనే ఉన్నారండి. ఎప్పుడు పోతే నేను అందరికీ అందుబాటులోనే చూస్తున్నాను, నేను ఇంటరాక్ట్ అవుతున్నా, కానీ అటెండెన్స్ ఏం కష్టం ఉంది అందులో. సో ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ కూడా బాధ్యత తీసుకోవాలి. డిజిటల్ అసిస్టెంట్ అన్ని విధంగా టెక్నికల్ సపోర్ట్ ఇస్తే అటెండెన్స్ పూర్తి కావాలండి. సో మై రిక్వెస్ట్ ఈజ్ నెక్స్ట్ వీక్ వెన్ వీ హ్యావ్ దిస్ టెలికాన్ఫరెన్స్ ఈ నంబర్ తగ్గిపోవాలండి. సో ఈ నంబర్ తగ్గిపోతే ఏమవుతుందంటే దెన్ వీ క్యాన్ focus on other issue. Attendance is basic issue. We should not talk much in this. There are 3 secretariats where attendance is basically nil. Avaledan. Low. Housing Board Sachivalayam in Ongole Urban. So Municipal Commissioner garu chudali. Santamangaluru lo Kamepalli and Kundur. These 2 secretariats. So I am example cheptunanandi. These are 3 secretariats where it is very low. And we have to inquire and take appropriate action on this. So my request is next video conference, teleconference, we should have this number coming to nearly 0. My request to Panchayat Secretary, Digital Assistant,
క్షేత్రస్థాయిలో ఉన్న సెక్రటేరియట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా మీ అందరూ కూడా చేసుకుంటూ రిక్వెస్ట్ వాలంటీర్ టు డూ ఇట్. ఇప్పుడు సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్లో క్లస్టర్ వారీగా అసిస్టెంట్స్ కూడా బాధ్యత చెప్పడం జరిగింది. ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ కొన్ని క్లస్టర్ చూసుకుంటారు, అక్కడ వాలంటీర్స్తో కలిసి ఆ సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్కి పోతారు. మన ఫస్ట్ డే 29th జరిగిపోతుంది. ఆ రోజు 80% సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కూడా పూర్తి చేసుకోవాలి. సో 80% చేస్తే నెక్స్ట్ డే బ్యాలెన్స్ చేస్తే 100% అవుతుంది. సో ఈ ఏదైతే క్లస్టర్ వారీగా ఒక అసిస్టెంట్ ఉన్నారు మ్యాపింగ్లో, వాళ్ళు కూడా అటెండెన్స్ మానిటర్ చేస్తే వాళ్ళ క్లస్టర్లో అక్కడ గ్రూప్లో పెట్టుకొని వాలంటీర్స్కి ఒకసారి 3 times in a week అటెండెన్స్కి రామని చెప్తే వాళ్ళ అటెండెన్స్ కూడా చేస్తే వీ క్యాన్ ఇంప్రూవ్ దిస్ స్టేటస్. సో ఫాలో దిస్ స్టడీ అండ్ రెగ్యులర్గా MPDO and municipal commissioners can monitor this. This is regarding attendance. It needs improvement. My request to everyone from MPDO, municipal commissioners స్థాయి నుంచి వాలంటీర్ స్థాయి వరకు సెక్రటేరియట్ ఎంప్లాయీ అందరికీ 100% మీరు అటెండెన్స్ మీద ఫోకస్ చేయండి. పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి? ఫస్ట్ మీ అందరూ వస్తున్నారు, బయోమెట్రిక్ అటెండెన్స్. సెకండ్ ఏంటి? సర్వీసెస్. ఎంతమంది? మోర్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు ద సెక్రటేరియట్, మోర్ గుడ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సెక్రటేరియట్. ఎక్సలెంట్ ఇప్పుడు మాట్లాడలేదు, గుడ్ అండ్ యావరేజ్, గుడ్ అండ్ యావరేజ్. సో గుడ్ అంటే సర్వీసెస్ ఎక్కువ నెంబర్, తర్వాత సరైన టైం విదిన్ SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ టైం లోపల ఇస్తే మనకి సర్వీస్ కూడా బాగా ఇచ్చినట్టు అవుతుంది. దట్ ఇస్ సెకండ్ ఇండికేటర్. అటెండెన్స్ అండ్ ఇండికేటర్. నా 4 సర్వీసెస్ ఉన్నాయి ఇందులో. ఆరోగ్యశ్రీలో బియాండ్ SLA ఎక్కడ కూడా లేవు. రైస్ కార్డులో ఇంకా ఉన్నాయి. జే పల్లూరు మండలంలో ఒకటి ఉంది, ఒంగోలు అర్బన్ కార్పొరేషన్ లిమిట్లో ఒకటి ఉంది, సంతమంగళూరు ఒకటి ఉంది రూరల్లో. సో రైస్ కార్డ్ పెండింగ్ అంటే నేను మొన్న కూడా చెప్పానండి, చిన్న గంజాం ఒకటి ల్యాబ్స్ అవుతుంది. ఈరోజు మీరు కంప్లీట్ చేయాలి, రేపు మార్నింగ్ దాకా. జే పల్లూరు తహసీల్దార్, ఒంగోలు అర్బన్ అంజవరం గారు మున్సిపల్ తహసీల్దార్ ఒంగోలు, సంతమంగళూరు, ఈ 3 కూడా మీరు అయినట్లు చూడాలి. సో దాట్ వీ క్యాన్ హ్యావ్ 0 రైస్ కార్డ్. టుమారో CS గారు వీడియో కాన్ఫరెన్స్లో, చీఫ్ సెక్రటరీ గారు వీడియో కాన్ఫరెన్స్లో పెండింగ్ 0 ఉండాలి. స్ప్లిటింగ్ ఆఫ్ రైస్ కార్డ్ ఒంగోలు అర్బన్లో ఒకటి ఉంది, తహసీల్దార్ ఒంగోలు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని అది క్లోజ్ చేయాలి. సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ ఒకటి ఉంది కొత్తపట్నం రూరల్, అక్కడేం చెప్పారంటే బెనిఫిషరీ రావడం లేదు, వారు ఫోన్ చేసి పిలిపించి ఇది క్లోజ్ చేయాలి. మెంబర్ అడిషన్ రైస్ కార్డ్ కొత్తపట్నం రూరల్ 2 ఉన్నాయి, ఒంగోలు అర్బన్ 2 ఉన్నాయి. సో ఇక్కడ ఈ 2 ఒంగోలు కొత్తపట్నం ఈ 2 చాలా పెండింగ్ ఉండిపోతున్నాయి. తహసీల్దార్ 2 మండలాలు దయచేసి నోట్ చేసుకొని నేను రిపీట్ కాకుండా చూడాలి. Ensure that all these applications are disposed of by tomorrow morning. Tomorrow Thursday సాయంత్రం CS గారు 5 o'clock BC ఉంది, ముందు అన్ని కూడా 0 అయిపోవాలండి. నా ఎడిషన్ డిలీషన్ రైస్ కార్డ్ ఏం పెండింగ్ లేదు. వాయిస్ ఆర్ పెన్షన్ బియాండ్ SLA నంబర్ ఆఫ్ సర్వీస్ రిక్వెస్ట్ 68, ఓపెన్ బియాండ్ SLA ఒకటి ఉంది. కానీ ఈరోజు PDDRD మా దగ్గర లేదు చెప్పారు. నా ఒకటి ఇక్కడ కనిపిస్తూ ఉంది. PDDRD కెన్ టేక్ యాక్షన్, MPDOతో మాట్లాడి కొత్తపట్నం మండల్ అగైన్, మొత్తుమాల రూరల్, మొత్తుమాల వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ నోట్ చేసుకోండి. మొత్తుమాల యూ హ్యావ్ టు క్లోజ్ 1 బియాండ్ SLA అప్లికేషన్. ఏ పెండింగ్లో ఉందో, ఏ స్థాయిలో పెండింగ్ ఉందో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి క్లోజ్ చెప్పించాం. హౌస్ సైట్స్ పెండింగ్ ఏమి లేవు. సో ఇక్కడ కూడా సర్వీసెస్ ఇంకా కొన్ని బియాండ్ SLA హై పెండెన్సీ మండల్స్ ఉన్నాయి. రెవెన్యూ సర్వీసెస్ బియాండ్ SLA హై పెండింగ్ మండల్స్. I have been giving time. I request Tahsildar to please ensure better result. It is not reflected here. NG Padu Secretariat Petali. So we'll have Secretariat next time nunchi. So NG Padu rural chuskondi Tahsildar 8 unnai, 8 pending unnai. Chinna Ganjam 6 pending unnai. Kottapatnam 6 pending unnai. Ongole Urban 3 pending unnai. Ongole Balipurva rural 2 unnayandi. మాటు 2 ఉన్నాయి, తంగుటూ 2 ఉన్నాయి, కారచేడు 1 ఉంది, ఒంగోలు రూరల్ 1, సంతమగళూరు 1, SN పాడు 1, వెట్టపాలెం 1. సో ఆడియో ప్రభాకర్ can immediately take action and ensure that all these are closed. Tahsildar of all these mandals, please ensure that your services are closed. Again, this is reviewed every week by Chief Secretary. We have been reviewing every Monday, కానీ ఇంప్రూవ్మెంట్ అంతా కనిపించట్లేదు.
సో దయచేసి ఎన్ష్యూర్ చేయండి. అలాగే ఏ సెక్రటేరియట్లు ఉన్నాయో అక్కడ కన్సర్న్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ విఆర్ఓ కానీ చూసుకొని ఇది క్లోజ్ చేయాలి. సివిల్ సప్లై సర్వీసెస్ బియాండ్ ఎస్ఎల్ఏ హై పెండింగ్ ఒంగోలు అర్బన్ 4, కొత్తపట్నం 3, సంతమంగళూరు 2, చీరాల అర్బన్ 1, జేపంగళూరు 1. ఇక్కడ కూడా ఒంగోలు, కొత్తపట్నం, సంతమంగళూరు, ఈ చీరాల, పంగళూరు ఈ 4-5 మండలాల్లో పెండింగ్ ఉన్నాయి. ఇమీడియట్లీ క్లోజ్ చేయాలి. బై టుమారో మార్నింగ్ అన్ని కూడా క్లోజ్ అయిపోవాలి. ఎనర్జీ సర్వీసెస్ పెండింగ్, ఎనర్జీ అసిస్టెంట్ అందరూ ఉన్నారు. ఈరోజు టెలికాన్ఫరెన్స్లో వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి బల్లికుర్వ 103 పెండింగ్ ఉన్నాయి, సంతమంగళూరు 57 పెండింగ్ ఉన్నాయి, చీరాల 31, మాటు 23, ఒంగోలు 14, ఒంగోలు అర్బన్ 13, చీమకుర్తి 12, ఇన్కోలు 10, జేపంగళూరు 8, కోర్సిపాడు 7, టంగుటూరు 7, మద్దిపాడు 6, ఎస్ఎన్పాడు 6, వెట్టపాలెం 6, అద్దంకి రూరల్ 5, కొత్తపట్నం రూరల్ 4, చిన్నగంజాం 3, అంజిపాడు 2, చీరాల అర్బన్ 1, పర్చూర్ 1. సో ఆల్ ఎనర్జీ అసిస్టెంట్స్ ఈ మండల్లో. ఇంకొకటి చెప్పానంటే ఆల్ ఎంపీడీఓస్ ఎవ్రీ వీక్, వారంలో ఒకసారి మీరు ఇవన్నీ కూడా చూసుకోవాలి. మీరు చూసుకొని కన్సర్న్ హెచ్ఓడి, మండల్ హెచ్ఓడితో మాట్లాడి క్లోజ్ అయినట్టు చూడాలండి. సో సర్వీసెస్ కూడా ఇంకా ఇంప్రూవ్ కాలేదు. ఎన్నోసార్లు చెప్పిన తహసీల్దార్ కానీ, రెవెన్యూ పెటిషన్ అండ్ అదర్ ఎంపీడీఓ కానీ, పెన్షన్ పెటిషన్ ఇవన్నీ కూడా సర్వీసెస్ ఇంకా విదిన్ ఎస్ఎల్ఏ క్లోజ్ కావడం లేదు. సో మై రిక్వెస్ట్ ఈస్ విదిన్ ఎస్ఎల్ఏ క్లోజ్ కావాలంటే ఎవ్రీడే మానిటరింగ్ కావాలి. మేము ఒకసారి వాలంటీర్స్తో మాట్లాడుతూ ఉంటే, మీరు మండల్లో సెక్రటేరియట్లో మాట్లాడుతూ ఉంటే ఈ వారంలో అయిపోతుందండి. దేర్ నో నీడ్ ఫర్ రివ్యూ ఆల్సో డిస్ట్రిక్ట్లో. కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు. సో అగైన్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం ఐఎమ్ ట్రైంగ్ టు సెన్సిటైజ్ ఎవ్రీవన్. ప్లీజ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అండ్ క్లోజ్ దిస్ అప్లికేషన్. నౌ కమింగ్ టు సిటిజన్ అవుట్ రీచ్ అండి. సిటిజన్ అవుట్ రీచ్ ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తారు. దిస్ ఈజ్ ఎజెండా, సీఎం గారి ఎజెండాలో కూడా ఎవ్రీ వీడియో కాన్ఫరెన్స్లో ఉంటుంది. ఇందులో మనం చేయాల్సిన ఏముందంటే, ఒక క్లస్టర్లో వాలంటీర్ ఉన్నారు, 2-3 క్లస్టర్ కలిపి ఒక మండలంలో కొన్ని క్లస్టర్స్ ఉంటాయి. కొన్ని క్లస్టర్స్కి ఒక ఇన్ఛార్జ్ వేసుకోవాలి. ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ ఒక క్లస్టర్, డిజిటల్ అసిస్టెంట్ హెడ్ క్వార్టర్లో ఉండాలి, ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ అయిపోయినారు, ఒక విఆర్ఓ ఒక క్లస్టర్, ఒక సర్వేయర్ ఒక క్లస్టర్, అక్కడ ఉన్న మహిళా పోలీస్ ఒక క్లస్టర్. ఎవరికి ఎగ్జామ్షన్ లేదు, మహిళా పోలీస్ ఆల్సో హెస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. మిగతా రోజు బాగా వేరే పని చేసుకుంటారు, ఇందులో పార్టిసిపేట్ చేసుకుంటారు. అండ్ దెన్ వాలంటీర్స్ కూడా ఇంటికి వెళ్ళి ఈచ్ మెంబర్కి ఇంత యాప్ చూసుకొని ఇంటరాక్ట్ అవ్వడం, వెల్ఫేర్ ప్రోగ్రామ్ గురించి చెప్పడం, ఇచ్చిన ఫార్మేట్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయడం. ఈసారి కూడా చూస్తే ప్రోగ్రెస్ అసలు బాగలేదు. అది కూడా 3 days 4 days టైం ఇచ్చారు. నౌ దిస్ టైమ్ వాట్ వీ హ్యావ్ టు డూ, 28th 30th ఉంది కాబట్టి 28th ఈవినింగ్ దాకా మనం బాగా ప్లాన్ చేసుకోండి. ఒక క్లస్టర్ ఇన్ఛార్జెస్, అసిస్టెంట్స్ అలాగే వీళ్ళతో మీటింగ్ పెట్టి ప్లాన్ చేసుకొని, అండ్ దెన్ యూ నెక్స్ట్ డే 29th ఉదయం 6 o'clock స్టార్ట్ అవ్వండి. 6 o'clock స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 దాకా చేసిన 1 day, మధ్యలో ఒక అవర్ బ్రేక్ తీసుకోండి. చేస్తే మనకి 80% చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 80% ఫస్ట్ డే చేయగలిగితే సెకండ్ డే 20%. కొంతమంది అందుబాటులో లేరు, లేట్ రావడం, లేకపోతే ఈవినింగ్లో రావడం, ఉదయం రాయడం, టైం బట్టి యూ క్యాన్ కంప్లీట్ 100%. వీ క్యాన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వీ క్యాన్ మేక్ ఇట్ నియర్లీ 100% దిస్ టైమ్. సో 29th 30th వెరీ ఇంపార్టెంట్. ఈసారి 29th ఆల్ మండల్ డిఎంఓస్ కానీ, మండలి స్పెషల్ ఆఫీసర్ కానీ అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలి. అందరూ ఫీల్డ్లో పోతాము, అందరూ చూసుకుంటాము, ఎట్లా అవుతుంది ఏమవుతుంది చూద్దాం. 28th నేను కూడా కందుకూరు ఏరియాలో ఉంటాం కాబట్టి 29th ఆ రోజు పార్టిసిపేట్ అవుతాము. ఇందులో సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుంది చూసుకుంటాము. సో మై రిక్వెస్ట్ టు డిఎంఓస్, ఇన్స్టెడ్ ఆఫ్ థర్స్డే, రేపు లేకుండా ఫ్రైడే లాస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ ఈ టైంతో మనం ప్లాన్ చేసుకుంటాం. సో రేపు లేకుండా ఫ్రైడే, సాటర్డే ఆల్ ద డిఎంఓస్, ఆల్ ద మండల్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఫీల్డ్లో 29th ప్లాన్ చేసుకోండి. సో దిస్ టైమ్ 29th let us make it 100 to 80%, 70 to 80%, 75-80% చేస్తే 100% ఈసారి ఈ నెల చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో దయచేసి అందరూ నోట్ చేసుకొని ఆ విధంగా చర్య తీసుకోండి. Direction of mandal officers. Inspection is very important item for the review. Inspection లో కలెక్టర్ 2 చేయాలి కనీసం. మేము కూడా కొన్ని ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము.
కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ చేయాలి, కానీ మండల్ లెవెల్ ఆఫీసర్స్కి 10 ఇన్ అ వీక్, 10 వారంలో 10 చేయాలండి. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ 10 విలేజ్ వార్డ్ సెక్రటరీస్ ఇన్ ద రెస్పెక్టివ్ డివిజన్ పర్ మంత్ చేయాలి. మున్సిపల్ కమిషనర్స్ షాల్ ఇన్స్పెక్ట్ ద వార్డ్ సెక్రటరీ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఎవ్రీ మంత్. ఎంపీడీఓస్ ఎవ్రీ మంత్ పెట్టారు. సో ఇన్స్పెక్షన్ బై మండల్ ఆఫీసర్స్ 10 per month, by division DLDOs, municipal commissioner 10 every month, MPDOs 10 every month. సో 10 కాకుండా కనీసం 5 వారంలో 3-4 చేయొచ్చు. సో దిస్ ఇస్ ద జనరల్ ఇన్స్ట్రక్షన్. మై రిక్వెస్ట్ అప్పుడు కూడా గతంలో కూడా చెప్పామండి, MPDOs అండ్ ఇది చూసుకోండి, మేము గతంలో కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ మ్యాక్సిమం యూ ఇన్స్పెక్ట్ అండి. ఇన్స్పెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఏదైనా ఉంటే సెపరేట్ కూడా మీకు డైరెక్షన్ ఇస్తానండి. అలాగే ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది, మంత్లీ రివ్యూ మీటింగ్స్ జరగాలి. మంత్లీ రివ్యూ మీటింగ్స్లో ఏముందంటే, ఫస్ట్ వెడ్నెస్డే విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ లెవెల్లో పంచాయత్ సెక్రటరీ, రూరల్ ఏరియాలో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అర్బన్ ఏరియాలో ఫస్ట్ వెడ్నెస్డే ఇన్ ద మంత్. ఈ నెల అయిపోయింది, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వెడ్నెస్డే మీటింగ్ పెట్టాలి. ఎవరు పెట్టాలి? వార్డ్ లెవెల్లో ఫస్ట్ వెడ్నెస్డే ఎవరు పెట్టాలి? అక్కడ ఉన్న కన్వీనర్ ఎవరు చేయాలి? పంచాయత్ సెక్రటరీ అండ్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ. సెకండ్ వెడ్నెస్డే మండల్ లెవెల్లో ఎంపీడీఓ చేయాలి, మున్సిపల్ కమిషనర్ చేయాలి సెకండ్ వెడ్నెస్డే. థర్డ్ వెడ్నెస్డే జేసీ వార్డ్ అండ్ GSWS చేయాలి ఇక్కడ. అండ్ ఫోర్త్ అక్కడ డైరెక్టర్ GSWS చేయాలి స్టేట్ లెవెల్లో. ఎజెండా ఏంటి? టు ఎస్టాబ్లిష్ a system of obtaining fixed responsibility to resolve at various levels, review of APRs and maintain a record of issue of volunteer salaries. ఇందులో ఏం చేయాలి? సో వాలంటీర్స్ శాలరీ సంబంధించి ఇష్యూ, CFMS ఐడి సంబంధించి ఇష్యూ, ఐడి కార్డ్ సంబంధించి ఇష్యూ, యాప్ లాగిన్ ఇష్యూస్, మొబైల్ ఇష్యూస్, సిమ్ కార్డ్ ఇష్యూ, FPS ఇష్యూ, హార్డ్వేర్ ఇష్యూ, ఈ రెగ్యులర్ రివ్యూ ద్వారా చేయాలి. సో ఎట్లా అవుతుంది? ఫస్ట్ మీరు సెక్రటరియట్ లెవెల్లో పంచాయత్ సెక్రటరీ చెప్తారు మీటింగ్ పెట్టుకొని, మాకు సిమ్ ఇష్యూ ఉంది, మా వాలంటీర్ లాగిన్ ఇష్యూ ఉంది, మా యాప్ పని చేయట్లేదు, మాకు ఐడి కార్డు లేదు, ఎలాంటి ఇష్యూ ఉంటే ఈ ఎవ్రీ మంత్ ఫస్ట్ వెడ్నెస్డే ఈ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్లో పంచాయత్ సెక్రటరీ అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి రెడీ పెట్టుకొని మండల్ లెవెల్లో ఎంపీడీఓకి ఇవ్వాలి, అర్బన్లో మున్సిపల్ కమిషనర్స్కి ఇవ్వాలి. ఇస్తే దాన్ని ఏం చేస్తారు? ఎంపీడీఓ మళ్ళీ ఇక్కడ జిల్లా లెవెల్లో పంపిస్తారు జేసీ గారి దగ్గర. సో జేసీ గారిని చూసుకొని జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి డైరెక్టర్ దగ్గర పంపిస్తారు స్టేట్. ఎందుకు పంపిస్తారంటే టు రిజాల్వ్ యువర్ ఇష్యూస్. నా ఇవన్నీ కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెటర్ రిపోర్ట్ అక్కర్లేదు. డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో మీకు అప్లోడ్ చేయడానికి మాడ్యూల్ ఉంటుందండి. సో మీ లాగిన్లో ఆల్రెడీ ఉంది. సో డిజిటల్ అసిస్టెంట్ మీ లాగిన్ ఓపెన్ చేస్తే ఇష్యూ ఎస్కలేట్ చేయడానికి ఉంటుంది. మీరు ఒక నోట్ చేసి మీటింగ్ పెట్టి పంచాయత్ సెక్రటరీ, అవును మా సెక్రటేరియట్లో ఇలాంటి ఇష్యూ ఉన్నాయి, మేము అడగాలి, స్టేట్ గవర్నమెంట్కి అడగాలి, జిల్లాలో అడగాలి. సో మీరు డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా అప్లోడ్ చేస్తారు. ఎంపీడీఓ దగ్గర నుంచి ఇక్కడ నాకు వస్తాయి, ఇక్కడ జేసీ గారు చూస్తారు, దాన్ని ఇక్కడ నుంచి మేము స్టేట్ పంపించి, లేకపోతే ఇక్కడ ఉంటే ఇక్కడ పరిష్కారం చేయడం, స్టేట్ ఉంటే స్టేట్ పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ అయినా, ఎలాంటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇష్యూ అయినా మీరు రేజ్ చేసుకోవచ్చు, పరిష్కారం చేస్తాము. సో దట్ ఎవరికి ఎలాంటి కంప్లైంట్ లేకుండా అవుతుంది. అదేవిధంగా హార్డ్వేర్ ఇష్యూలో కొన్ని చోట్ల పని చేయట్లేదు, రిపేర్ వచ్చింది, యూపీఎస్ ప్రింటర్, లామినేటింగ్ మెషిన్స్ ఎట్లా పని చేయట్లేదు, డిజిటల్ అసిస్టెంట్స్ అలాగే వెల్ఫేర్ అండ్ రెస్పెక్టివ్ పార్ట్నర్ ఇన్ ద వార్డ్ వాళ్ళు టికెట్ రేజ్ చేయొచ్చు. దానికి VSWS.co.in ఉంది. లాస్ట్ డేట్ ఈ 30 తేదీ. సో 30th దాకా ఇవన్నీ చేయాలి. హార్డ్వేర్ ఇష్యూ ఎక్కడైనా ఉంటే అక్కడ పంచాయత్ సెక్రటరీ నోట్ చేసుకోండి, డిజిటల్ అసిస్టెంట్ నోట్ చేసుకోండి. మీకు హార్డ్వేర్ ఇష్యూ ఏదైనా ఉంటే, రిపేర్స్ కానీ, ప్రింటర్ సంబంధించిన సమస్యలు కానీ, లామినేటింగ్ మెషిన్, స్కానర్ ఇష్యూ, డిజిటల్ అసిస్టెంట్ మీరు టికెట్ రేజ్ చేయండి. ద STPS VSWS.co.in
ఈ 30th లాస్ట్ డేట్. మళ్ళీ నెక్స్ట్ మంత్ మాకు ఇది లేదు అది లేదు చెప్తే అక్కడ పంచాయత్ సెక్రటరీ, అక్కడ ఉన్న వాలంటీర్, డిజిటల్ అసిస్టెంట్ బాధ్యత 100%. నోబడీ ఎల్స్ విల్ బి రెస్పాన్సిబుల్, బట్ యూ ఆల్ విల్ బి రెస్పాన్సిబుల్ ఆన్ దిస్. చేయాలి ఈ మంత్కి 30 తేదీ అన్నీ కూడా అప్లోడ్ చేసి క్లోజ్ చేయాలి. Now grievance service request అండి, ఆల్ డిజిటల్ అసిస్టెంట్స్, అలాగే అర్బన్లో ఉన్న వార్డులో ఉన్న అసిస్టెంట్స్, విలేజ్ అండ్ వార్డులో వేరెవర్ గ్రీవెన్స్కి వస్తే మీరు అన్నీ కూడా నమోదు చేసుకోవాలి. అండ్ ఎవ్రీ మండే అండ్ దెన్ విల్ బి రివ్యూయింగ్ దిస్ ఎవ్రీ వీక్. ఎవ్రీ మండే రివ్యూ చేసుకుంటున్నాము, అది చేసుకుంటాము. 6 డే వాలిడేషన్ చేసి అప్లోడ్ చేయాలి. సో గ్రీవెన్స్ సర్వీస్ రిక్వెస్ట్లో చేస్తే 6 డే వాలిడేషన్ ద్వారా సో వీ కెన్ క్లోజ్ దట్ ఆన్ టైం. నా వన్ మోర్ ఇంపార్టెంట్ అండి, ఇది రెవెన్యూ స్పందన చేశాం. నా రెవెన్యూ స్పందనలో వచ్చే అన్ని గ్రీవెన్సెస్ కూడా రిడ్రెసల్ చేయబోతున్నాం. సో రెవెన్యూ స్పందన సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ద విఆర్ఓస్ అండ్ సర్వేయర్స్ ఇన్ ద సెక్రటేరియట్. అర్బన్లో ఓన్లీ విఆర్ఓ ఉన్నారు, రూరల్లో 2 ఉన్నారు. అందరూ నోట్ చేసుకోవాలి. ఏంటి అంటే ఇప్పుడు ఎన్నో అప్లికేషన్స్ వచ్చాయో, అలాగే తహసీల్దార్ ఎనివే మండల్ లెవెల్లో ఉన్నారు కాబట్టి తహసీల్దార్ షెల్ నోట్ ఇట్. ఇప్పుడు మనకు వచ్చాయి దాదాపు 13,000 వచ్చాయి అప్లికేషన్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు కేటగరైజ్ చేస్తున్నామండి. కొన్ని మ్యూటేషన్స్కి పెట్టుకున్నారు, కొన్ని పాస్బుక్ కావాలని కోరుకున్నారు, కొన్ని ఎన్క్రోచ్మెంట్ సమస్యలతో వచ్చారు. ఇలాంటి మనకు దాదాపుగా 10 డిఫరెంట్ కేటగిరీలో మనకి వచ్చాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చిపోతున్నాము, ఎస్ఓపి ఇచ్చిపోతున్నాము, సో దట్ వీ క్యాన్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ టు క్లోజ్ దాట్. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ విఆర్ఓస్ ఇమీడియట్లీ నోట్ చేసుకోవాలి. ఏంటంటే ఎంతోమంది సర్వీసెస్కి పెట్టారు, మాకు మ్యూటేషన్ కావాలి, మాకు సర్వే కావాలి, F9 పిటిషన్ సర్వే కావాలి. ఇవన్నీ కూడా సర్వీసెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు కొంత ఫీ కట్టి జిఎస్డబ్ల్యూఎస్ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గర అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ చేయాలి. సో ఒక సచివాలయంలో సపోజ్ 10 అప్లికేషన్స్ వస్తే 10 మంది మ్యూటేషన్స్కి వెళ్తూ ఉంటే మ్యూటేషన్ మాడ్యూల్లో డిజిటల్ అసిస్టెంట్ అప్లికేషన్ తీసుకోవాలి. సో విఆర్ఓ ఆ 10 మందితో మాట్లాడి మీరు దీనికి అప్లై చేశారు, మీరు మీ సేవలో ఒకసారి దయచేసి అప్లై చేసుకోండి, మేము ప్రాసెస్ మొదలు పెడుతున్నాము, మీకు మ్యూటేషన్ చేయడానికి చర్య తీసుకోబోతున్నాము చెప్పి మీరు మీ సేవలో అప్లై చేయించుకోవాలండి. సో అది రైటింగ్లో కూడా డైరెక్షన్ ఇచ్చిపోతున్నాము. కానీ విఆర్ఓ వెంటనే వాళ్ళతో మాట్లాడి సర్వే ఉంటే F9 పిటిషన్ కింద అప్లికేషన్ పెట్టుకోండి, మేము సర్వే చేయబోతున్నామని చెప్పి మీరు చర్య తీసుకోండి ఇప్పుడే విఆర్ఓ అందరూ. సో దట్ నెక్స్ట్ 3 days 4 daysలో అందరూ అప్లై చేసుకుంటారు. దెన్ మేము ఎస్ఓపి ఇస్తాము. సో దట్ అప్లోడ్ అప్లికేషన్ విల్ స్టార్ట్ సర్వేయింగ్, విల్ స్టార్ట్ ఇష్యూయింగ్ నోటీసెస్. సో దట్ ఒక టైం ఫ్రేమ్లో అన్ని క్లోజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో దయచేసి ఆల్ విఆర్ఓస్ ఈ విధంగా చర్య తీసుకోండి. తహసీల్దార్ కెన్ నోట్ ఇట్ అండ్ షల్ ఇన్షూర్ దట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫాలోడ్. అది ఇది OTS, వన్ టైం సెటిల్మెంట్. ఇప్పుడు మ్యాక్సిమం పని ఎవరు చేయాలి అంటే విఆర్ఓ చేయాలి. పంచాయత్ సెక్రటరీ దయచేసి ఎక్కడెక్కడ పూర్తి కాలేదు మీరు పంచాయత్ సెక్రటరీ వాలంటీర్స్ మీరు ఫామ్, మీకు ఇచ్చిన ఫామ్లో పార్ట్ బి ఫిలప్ చేసి విఆర్ఓకి ఇవ్వాలి. విఆర్ఓ ఆ ఫామ్లో పార్ట్ సి ఫిలప్ చేసి మళ్ళీ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఇవ్వాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈ కంప్లీట్లీ ఫిల్డ్ అప్ ఫామ్ ఏదైతే పార్ట్ బి బై వాలంటీర్, పార్ట్ సి బై విఆర్ఓ, పార్ట్ డి బై ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉందో ఈ ఫామ్ క్లస్టర్ వారీగా డిజిటల్ అసిస్టెంట్కి అప్ చెప్పాలి. డిజిటల్ అసిస్టెంట్ ఏం చేస్తారు, మళ్ళీ డేటా ఎంట్రీ చేస్తారు. సో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇంకా కొన్ని చోట్ల సర్వే పూర్తి కాలేదు, అంటే వాలంటీర్ స్థాయిలో కొన్ని ఉండిపోయినాయి, అది పూర్తి చేసుకోవడం. సో దయచేసి ఇక్కడ తహసీల్దార్ అందరూ కూడా విఆర్ఓ మానిటర్ చేసుకోండి. ఎంపీడీఓ కూడా ఎక్కడైనా వాలంటీర్ లాగిన్లో ఉంటే అది కూడా చెక్ చేసి కంప్లీట్ చేయండి. మై రిక్వెస్ట్ టు ఆల్ ద వాలంటీర్స్ దోస్ హూ ఆర్ అటెండింగ్ దిస్ టీసీ, మీరు సర్వే త్వరగా పూర్తి చేసి ఇవ్వండి. ఎక్కువ ఉండవు, ఒక వాలంటీర్కి 2, 3, 10 తప్ప మ్యాక్సిమం ఉండవండి. సో ఇది 1 day చేసే పని. సో చేసి ఉంటే దాన్ని విఆర్ఓ 2 days 3 daysలో అది కూడా పూర్తి చేయండి.
దెన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పడి డే అండ్ నైట్ చేసుకొని పూర్తి చేస్తే ఈ మంత్ 31st పూర్తి చేయమని గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి 31st of October ఈ అన్ని స్టెప్ మనం పూర్తి చేసుకోవాలి. సో మై రిక్వెస్ట్ టు విఆర్ఓస్, మై రిక్వెస్ట్ టు వాలంటీర్స్ ఫస్ట్ టు కంప్లీట్ ఇట్, దెన్ విఆర్ఓస్ టు కంప్లీట్ పార్ట్ సి, then engineering assistant to complete part D, and then digital assistant to complete the data entry. So my request to everyone to follow this instruction and complete this. ఇందులో రిపోర్ట్ కూడా ఉందండి. ఇప్పుడు లైక్ కొత్తపట్నం టోటల్ బెనిఫిషరీ 7,612, సెక్రటేరియట్ ట్యాక్స్ 7,500 చేశారు, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. డేటా ఎంట్రీ 690 చేశారు. ఏఈ లాగిన్లో పుష్ చేశారు 1488, ఇది 8%, 8.85% చేశారు, 9.2% చేశారు. సో ఇప్పుడు దాకా 9.2%. ఎస్ఎన్ పాడులో 13.2 చేశారు. ఈ విధంగా రిపోర్ట్ ఉంది. ఒంగోలులో మొత్తం 21% ఎవరేజ్ చేసుకున్నాం. ఇందులో ఎస్ఎన్ పాడులో చేశారు, తక్కువ ఉంది. పర్చూరులో చేశారు 48%. సో ఇక్కడ బాగా చేశారు, 2000 నంబర్ తక్కువే కానీ బాగా చేశారు. కానీ మండల్ టు ఫోకస్ ఎస్ఎన్ పాడు 10,000 ఉన్నాయి. ఎస్ఎన్ పాడు హెస్ టు ఫోకస్, కొత్తపట్నం హెస్ టు ఫోకస్, ఎస్ మంగళూరు హెస్ టు ఫోకస్, మద్దిపాడు, ఎన్జీపాడు, జేపంగళూరు, మాటూరు, బలికుర్వ, చిన్నగంజాం, ఇంకోలు, వెట్టపాలెం ఈ మండలాల్లో చాలా ఉన్నాయండి. 9,000, 7,000 అన్నీ ఉన్నాయి. సో మై రిక్వెస్ట్, ఈ 12 మండల్స్ all tahsildars to pursue with VROs and then engineering assistant to submit the form to digital assistant for login. So OTS సంబంధించి కూడా ఈ విధంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. So that's all from my side. We discussed different items. Vaccination survey పూర్తి కావాలి. Biometric attendance లో సెక్రటేరియట్ ఎంప్లాయీస్, వాలంటీర్స్ అటెండెన్స్ మనం ఫోకస్ చేయాలి. పర్ఫార్మెన్స్ బాగలేదని మండలాలు కూడా చెప్పాము. దెన్ సర్వీసెస్ పెండింగ్ లేకుండా చూడాలి, బియాండ్ ఎస్ఐజే సర్వీసెస్ లేకుండా చూడాలి. తహసీల్దార్ చాలా పెండింగ్ ఉన్నాయి, తహసీల్దార్ అందరూ కూడా లాగిన్ చెక్ చేయాలి. రెవెన్యూ సర్వీసెస్ సంబంధించి ఎనర్జీ అసిస్టెంట్, ఏపీసీపీడీసీఎల్ వాళ్ళు పెండింగ్ లేకుండా చూడాలి. సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ 29th, 30th పూర్తి చేయాలి. 80% 29th అయిపోవాలి. వర్కౌట్ చేసి ఎట్లా పెట్టుకోండి. మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ అన్ని సెక్రటేరియట్కి చేయాలి. మంత్లీ రివ్యూ ఫస్ట్ వెడ్నెస్డే మీ వార్డ్ లెవెల్లో చేయాలి, విలేజ్ లెవెల్లో చేయాలి, మండల్ లెవెల్లో సెకండ్ వెడ్నెస్డే చేయాలి. ఈ వీక్లో మీకు హార్డ్వేర్ ఇష్యూ ఎక్కడైనా ఉంటే 30 తేదీ లోపల అప్లోడ్ చేయండి. 30 తేదీ లాస్ట్ డేట్ అప్లోడ్ చేయండి. గ్రీవెన్స్ రిడ్రెసల్ మండే చేయండి, అప్లోడ్ చేయండి. రెవెన్యూ స్పందన సంబంధించి విఆర్ఓ మ్యూటేషన్ అప్లికేషన్ ఆర్ సర్వీస్ అప్లికేషన్ అన్ని కూడా జిఎస్డబ్ల్యూఎస్లో డిజిటల్ అసిస్టెంట్ దగ్గర అప్లై చేయించండి. సో దట్ అక్కడ సర్వే చేసి పని మొదలవుతుంది. వన్ టైం సెటిల్మెంట్లో విఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వాలంటీర్స్ అందరూ కూడా సర్వే పూర్తి చేసి ఇది కంప్లీట్ చేయండి. సో దీస్ ఆర్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై సైడ్. విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ teleconference. Thank you very much. Thank you everyone for attending.